మంటున్నాయి. కారు మబ్బులు నిండుకున్న చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందనుకున్న చిదంబరం బడ్జెట్ నిండా ముంచింది. ఏ పట్టుదారాన్ని పట్టుకుని ఇన్నాళ్లు జీవితాన్ని లాగాడో ఇప్పుడు ఆ పట్టువైపు చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కనిపించింది. సర్కారు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిపట్టుపై పన్ను 15% పెంచాలనడం చేనేత వృత్తిపై పెను ప్రభావం చూపేలా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం సగటు నేతలను మరింత కష్టాల్లోకి నెట్టింది. నేత సాగక పూట గడవక అర్ధాకలితో పస్తులుండే దుర్భర స్థితి నేతన్నది. హస్తకళ నైపుణ్యంతో అద్భుత ఆకృతులు సృష్టించే నేతన్న రెక్కలు ముక్కలు చేసుకుని వస్త్రాలు నేస్తే చివరికి మిగులుతున్నదల్లా అప్పులు, ఆత్మహత్యలే. సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తూ చేనేత రంగాన్ని ఆదుకుంటామని గొప్పలు చెప్పే పాలకులు ఆచరణలో వారికి చేసిందేమీ లేదు. తమ బడ్జెట్తో సామాన్యుని బతుకులు మారుతాయని గొప్పలు చెప్పుకున్న యూపీఏ సర్కారు చేనేతల్ని మాత్రం అధపాతాళానికి తొక్కేసింది. రోజురోజుకి పెరుగుతున్న ముడిపట్టు ధరలు, మార్కెట్ను కమ్మేస్తున్న మరమగ్గాల ఉత్పత్తులతో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న చేనేత రంగం మరింత కుదేలయ్యేలా చేసింది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి అర్ధాకలితో బతుకీడుస్తున్న చేనేతలపై చిదంబరం బడ్జెట్ దిగుమతి సుంకం రూపంలో పెనుభారం మోపింది. ఖర్చులు పెరిగిన స్థాయిలో రాబడి లేక సతమతమవుతున్న నేతన్నలకు ఈ నిర్ణయం మూలిగేనకపై తాటికాయ పడ్డ చందంగా మారింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పట్టుపై గతంలో 5% ఉన్న పన్నుని 15%కి పెంచటం చేనేత కార్మికుల్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. మన రాష్ట్రంలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 1,50,000 చేనేత మగ్గాలుండగా 2.5 లక్షల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. ధర్మవరం, యాడితి, గోరంట్ల, ఉరవకొండ, హిందూపురం ప్రాంతాల్లో చేనేతలు ఎక్కువ మంది ఉన్నారు. మన రాష్ట్రం నుంచి 25%, కర్ణాటక నుంచి 30% వరకు ముడిపట్టు కొనుగోలు చేస్తున్నారు. మిగతా 45% ముడిపట్టు కోసం విదేశాలపై, ముఖ్యంగా చైనా మార్కెట్పై ఆధారపడాల్సిందే. ఇప్పటికే చైనా పట్టు కిలో 3,600 ఉంది. దిగుమతి సుంకం పెంపు కారణంగా ఇది 4,000కు చేరుకొనుంది. అసలే చేనేతలు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఇలా చేయడం ఏంటని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన తరుణంలో తమ నెత్తిన మరో బండ వేశారని ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. కొంచెం ఈ రోజు మాకు గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటే ఈ ముడిశాఖలు వాళ్ళు పెంచే వాళ్ళు ఇంకా పెంచుతూ పోతూనే ఉంటారు. ఈ పెంచడం పోవడం వల్ల దానికి మేము ఇంకా సమకూర్చుకొని ఇంకా అప్పుల్లోనే ఇంకా కూరకపోతూనే ఉంటాం. బడ్జెట్లో రేట్ పెరిగే కొద్దీ మా సంస్థ చాలా క్షీణించిపోతుంది. ఎందుకంటే మా చేత కాదు. చీరకు వచ్చేసి 1,000 పెంచినా కూడా మాకు ఇటుపడుతుంది కాదు. వాళ్ళు కనీసం 500 పెంచి కూడా బరువుతున్నారు. ఎందుకంటే సరుకు మాకు కదలడం లేదు, మేమేం చేయాలా, అది మీరు ఏం చేస్తారేం లేదు, మీ ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే మీ దాన్ని మీరు చూసుకునేసరికి అన్ని అర్థాన్ని లేదు. అదే సమయంలో దేశీయంగా ప్రస్తుతం 3,000 రూపాయలు ఉన్న కిలో పట్టు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్మవరంలోనే రోజుకు 5,000 కిలోల ముడిపట్టు కొనుగోళ్లు జరుగుతాయి. అంటే నెలకు 15 లక్షల కిలోలు అవసరం. వీటిలో విదేశాల నుంచి దాదాపు 6 లక్షల కిలోలు దిగుమతి చేసుకుంటారు. ఈ ప్రకారం ధర్మవరం చేనేత రంగంపై ప్రతి నెల 24 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. ప్రభుత్వం ప్రస్తుతం చేనేతలకు నెలకు 4 కిలోల పట్టు రాయితీపై సరఫరా చేస్తోంది. అందులో 600 రూపాయల వరకు వారికి ఆదా అవుతుంది. అయితే దిగుమతి సుంకం పెరిగే సందర్భంలో ఆ మేరకు పట్టు ధరలు పెరుగుతాయి. అప్పుడు 4 కిలోలకు కలిపి 1,600 అదనపు భారం పడుతుంది. పెరగనున్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఏపాటిదని కార్మికులు, వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. ఏదైనా ఉంటే అదే అమ్మేస్తాను, మాకు కొద్ది వ్యాపారం తగ్గొచ్చు కానీ బరువు బాధ్యతలు అంత కష్టం అంతా చేనేత కార్మికుల మీద పడుతుంది. 10% పెంచడం వల్ల మరో 300 రూపాయల ధర పెరుగుతుంది దిగుమతి రేషం. దాని కారణంగా దేశీయ మల్బరీ కూడా ఆ రేంజ్లో మరి పెంచుకుంటారు. ఇక్కడ ఆ బడ్డర్ అంతా పడేది చేనేత కార్మికుల మీదే. 15 సంవత్సరాల కిందట ఏం రేటు ఉన్నదో తయారైన చీర రేటు ఇప్పటికీ అదే రేటే ఉంది సార్. మెటీరియల్ మాత్రము ఎన్నో రెట్లు పెరిగిపోయింది సార్. ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు పెరుగుతుంది. తయారైన తర్వాత చీర మార్కెట్కి పోతే మాత్రం పెరగడం లేదు సార్. దాని కారణంగా బయట ఎక్కడన్నా కానీ ఒక ప్రైవేట్ వ్యక్తులు కానీ 10,000 రూపాయలు వడ్డీకి ఇవ్వాలనే సమస్య అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 5 నుంచి 15% పెంచడంతో అటు వ్యాపారులతో పాటు చేనేత కార్మికులపైన ఈ భారం భారీగా పడనుంది.
ఇప్పటికే చేనేత రంగం సరైన గిట్టుబాటు ధరలు లేక అష్టకష్టాలు పడుతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారిని మరింత సంక్షోభంలోకి నెట్టింది. కెమెరామెన్ నారాయణతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం.